రాష్ట్ర ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ఓడించి రాజకీయంగా బొందపెట్టినా కేటీఆర్ బుద్ధి మారలేదని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య విమర్శించారు. ఓటమి షాక్ తో కేటీఆర్ మతి భ్రమించిందని, ఇంకా అధికారంలో ఉన్నామనే భ్రమలో మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. గురువారం యాదగిరిగుట్టలోని ఇంట్లో విప్ ఐలయ్య మీడియాతో మాట్లాడారు. 10 ఏళ్లు అధికారంలో ఉండి ఒక కొత్త రేషన్ కార్డు, డబుల్ బెడ్రూమ్ ఇవ్వని కేటీఆర్ కు కాంగ్రెస్ 6 గ్యారెంటీల గురించి మాట్లాడే అర్హతే లేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నెల రోజులైనా గడవక ముందే విమర్శలకు దిగడం, 420 హామీల పేరుతో బుక్ రిలీజ్ చేయడం సిగ్గుమాలిన చర్య అని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన 48 గంటల్లో 2 గ్యారెంటీలను అమలు చేసి చరిత్ర సృష్టించామని, మిగిలిన వాటి అమలు కోసం ప్రజాపాలన కార్యక్రమం కొనసాగుతోందని చెప్పారు. వస్తున్న స్పందనను చూసి కేటీఆర్ వెన్నులో వణుకు మొదలైందన్నారు. లోక్సభ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే కొత్త డ్రామాకు తెరలేపాడని విమర్శించారు. ఎన్ని డ్రామాలు ప్లే చేసినా బీఆర్ఎస్ ను నమ్మే స్థితిలో ప్రజలు లేరన్నారు. లోక్సభ ఎన్నికల్లోనూ అసెంబ్లీ ఫలితాలే రిపీట్ కాబోతున్నాయని, 15 లోక్సభ స్థానాలు గెలిచి సోనియా గాంధీకి గిఫ్ట్ ఇవ్వబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు.